హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డివైస్. గైస్, మనకు నథింగ్ కంపెనీ వచ్చేసి ఒక కొత్త మొబైల్ అనేది లాంచ్ అయిపోతుంది. ప్రజెంట్ మనకు నథింగ్లో 2 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఒకటి నథింగ్ ఫోన్ 1, ఇంకోటి వచ్చేసి నథింగ్ ఫోన్ 2. ఈ 2 మొబైల్స్ కూడా మనకు చాలా మంచి హిట్ అయినాయి గైస్. మనకు ఈ నథింగ్ ఫోన్లో మనకు మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ గైస్. మనకు ఈ డిజైన్ అనేది మనకు చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ఆ ఇంటర్ఫేస్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు ప్రీవియస్ వేరే ఆండ్రాయిడ్ మొబైల్తో కంపేర్ చేస్తే ఈ నథింగ్ ఫోన్స్ అనేది చాలా యూనిక్ ఉంటుంది కదా మనకు డిజైన్ వచ్చేసి. డిజైన్తో పాటు మనకి యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, స్టాక్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకు అప్డేట్స్ కూడా టైం టు టైం వస్తాయి. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి కదా మనకు ఈ నథింగ్ ఫోన్లో. ఇప్పుడు ఈ నథింగ్ నుంచి 2 మొబైల్స్ లాంచ్ అయ్యాయి కదా, నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2. ఇప్పుడు కొత్త మొబైల్ అనేది లాంచ్ అయిపోతుంది కదా మనకు నథింగ్ వచ్చేసి. ఈ మోడల్ నేమ్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A గైస్. ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ నథింగ్ ఫోన్ 2 లాంచ్ చేసినారు. దీనికి కొద్దిగా చిన్న వర్షన్ అని చెప్పొచ్చు, నథింగ్ ఫోన్ 2A గైస్. ఈరోజు ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి గైస్ మనకు. ఇవి వచ్చేసి మనకు మ్యాక్సిమం 100% ఇవే ఫీచర్స్తోనే వస్తుంది. దాంతోపాటు దీని డిజైన్కి సంబంధించిన రెండర్ ఇమేజెస్ కూడా లీక్ అయినాయి. మీకు ఈరోజు ఈ వీడియోలో ఈ నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడితే గైస్, ఇది మనకు నథింగ్ ఫోన్ 2 అనేది కొద్దిగా డిజైన్ అనేది చేంజ్ చేశారు ఈసారి. నథింగ్ ఫోన్ 1కి ఫోన్ 2 కంపేర్ చేస్తే ఈసారి కొద్దిగా డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా. ఇది దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి కరెక్ట్ మనకు మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఒక రౌండ్ సర్కిల్లో కొద్దిగా 2 పక్కన పక్కనే పెట్టింటారు. మన డిజైన్ అనేది కొద్దిగా చేంజ్ అయింది కదా మనకు. నథింగ్ ఫోన్ 1 ఫోటో వచ్చేసి కార్నర్కి పెట్టారు కెమెరాస్. ఈసారి మనకి కెమెరా సెటప్ అనేది కరెక్ట్ మిడిల్లో వచ్చినారు. మనకు సేమ్ రియల్మీ 11 Pro ఉంది కదా, అలా ఇచ్చినారు. ఏమంటే ఇది రౌండ్ సర్కిల్ ఉండదు, చిన్న 2 కెమెరాలు పక్కన పక్కనే ఉంటాయి. మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఓవర్ అనిపించదు, మనకి క్లీన్ ఉంటుంది డిజైన్ వచ్చేసి. దాంతోపాటు మనకి దీంట్లో ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయి కదా మనకు. ఏమంటే నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2 ఉన్నట్లు ఉండవు. జస్ట్ మనకు 3 లైట్స్ మాత్రమే ఇచ్చినారు. అది కూడా మనకు కెమెరా ఏరియా ఉంటాయి కదా, దాన్ని పక్కన సరౌండింగ్స్లో ఇచ్చినారు 3 ఎల్ఈడి లైట్స్. మనకు ఫోన్ మొత్తం అయితే లైటింగ్ అనేది ఉండదు, జస్ట్ మనకు 3 లైటింగ్స్ అలా ఇచ్చినారు. మిగతాది కొద్దిగా డిజైన్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా మనకు. బ్యాక్ సైడ్ బ్యాటరీ సైడ్ ఉంటుంది కదా, అది కొద్దిగా మనకు ట్రాన్స్పరెంట్ అనేది ఇచ్చినారు. ఈసారి డిజైన్ అనేది చాలా యూనిక్ ఉంది కదా మనకు. ఫోన్ 1కి ఫోన్ 2 కంపేర్ చేస్తే కొద్దిగా ఈసారి మనకు కొద్దిగానే చేంజ్ చేసినారు. ఇది ఎల్ఈడి లైట్స్ కూడా కొద్దిగా తక్కువ ఇచ్చినారు, ఎందుకంటే మనకి ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి దీంట్లో కొద్దిగా తగ్గించినారు అన్నమాట ఎల్ఈడి లైట్స్. ఈ మొబైల్ వచ్చేసి మనకు లైట్ వర్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ మొబైల్ మనకు తక్కువ రేట్లోనే లాంచ్ చేస్తారు. అందుకే మనకి ఎల్ఈడి లైట్స్ అనేది కొంచెం తగ్గించినారు. దాంతోపాటు డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ చేసినారు గైస్ మనకు. ఓవరాల్ దీంట్లో డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్, మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంది. సేమ్ మనకు నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2 లానే సేమ్ డిస్ప్లేనే యూజ్ చేసినారు దీంట్లో కూడా. మన డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది గైస్ మనకు. బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే వచ్చేసి. ఓవరాల్ మనకు వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. దాని తర్వాత దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 2 కెమెరాలు వస్తాయి. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. తర్వాత 50 MP అల్ట్రా వైడ్ కెమెరా గైస్ మనకు. దీంట్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు వస్తాయి. 2 కెమెరాలు కూడా మనకు 50+50. మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా కూడా యూజ్ చేసినారు. మన కెమెరాస్ కూడా మనకు సేమ్ అలానే ఇచ్చినారు గైస్ ఈసారి. 2 కెమెరాల్లో సెన్సార్స్ అనేది కొద్దిగా చేంజ్ అవుతాయి. మ్యాక్సిమం మనకు సేమ్ సెటప్ ఇచ్చినారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 MP. ఓవరాల్ మన కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈసారి మనకు మీరటెక్ ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ గైస్. ఇది వచ్చేసి మనకు మంచి ప్రాసెసరే కదా మనకు. ఆల్రెడీ మనకి iQOO Z7 Pro కానీ Vivo T2 Proలో ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి ఇప్పుడు నథింగ్ ఫోన్ 2Aలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ ప్రాసెసర్ కూడా మనకు బాగానే ఉంటుంది కదా మనకు. మీరు గేమ్ ఆడేకి కానీ, లేకపోతే నార్మల్ డే టు డే యూజ్కి కానీ అన్నిటికి బాగానే ఉంటుంది. దీనివల్ల మనకి ల్యాగ్స్ కానీ స్లో అవ్వడం ఏముండదు. ఒక మంచి ప్రాసెసర్ గైస్ ఇది. ఇవే గైస్ మనకు ప్రజెంట్ లీక్ అయిన ఫీచర్స్ నథింగ్ ఫోన్ 2A. దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి, 50+50. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది గైస్. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరటెక్ డైమెన్సిటీ 7200. ఇవే గైస్ మనకు లీక్ అయిన ఫీచర్స్. 100% ఇవే ఫీచర్స్తోనే వస్తుంది మనకు నథింగ్ ఫోన్ 2A. ఇంతే గైస్ ఈ నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన ఫీచర్స్. మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ గైస్ మనకు ఫిబ్రవరిలో అలా లాంచ్ కావచ్చు. మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు లాంచ్ డేట్ అనేది తెలియదు.
మనకి 2024 ఫిబ్రవరిలో అలా రావచ్చు. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందనేది మనకి ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. మనకు త్వరలోనే తెలుస్తుంది ఎప్పుడు లాంచ్ అవుతుందని. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.